నాయనా, అందరూ స్వర్గం గురించి మాట్లాడుకుంటారు కాని ఆ నరకంలో ఉండే వైతరణి నది గురించి వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుందిరా. మనం చేసే పాపాలు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాయో చెప్పడానికి ఆ నదే ఒక నిదర్శనం. 100 యోజనాల వెడల్పుంటుందట నాయనా. అందులో మనకు కనిపించేలాంటి చల్లని నీళ్లుండవురా. అంతా రక్తం, చీము ప్రవహిస్తూ ఉంటుంది. అబ్బా, వినడానికే ఎంత అసహ్యంగా ఉందో కదా. అందులో భయంకరమైన మొసళ్ళు, పాములుంటాయి. ఆ హింసలు పాపులను వేధిస్తున్నాయి. వారు చేసే వేదనల అరుపులను వినడానికి ఎవరూ ఉండరు. ఆ బాధలను భరించలేరు. అక్కడ పాపులు తాము చేసిన తప్పులను తలుచుకుంటూ నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. వాళ్లకు దప్పిక వేస్తే తాగడానికి నీళ్ళివ్వరు నాయనా, కాగే నూనెను పోస్తారట. అంతటి నరకం అనుభవించాక మళ్లీ మనిషిగా పుట్టినా ఆ పాపఫలం వదలకుండా ఏదో ఒక రోగంతో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే చెబుతున్నాను నాయనా, ఎప్పటికైనా మించిపోయింది లేదు. బుద్ధిగా ధర్మంగా బ్రతకడం నేర్చుకో. ఏ ప్రాణికి కీడు చేయకు. మనం చేసే ఆ ధర్మమే మనల్ని అన్ని వేళలా, అన్ని కష్టాల్లోనూ కాపాడుతుంది. ఈ ముసల్దాని మాట గుర్తుంచుకో. రేపు ఆ నదిలో పడకుండా ఉండాలంటే ఇప్పుడే మంచి మార్గంలో నడువు. సరేనా?